కుమారుడు, ఆ రాజు ఆపులకు రక్షకుడు, ఆ రాజు నాగరికతలకు కేంద్రం, ఆ రాజు పోలిన వారు లేరు. ఆ రాజే సత్యం, ఆ రాజే మార్గం, ఆ రాజే జీవం. ఆ రాజును గురించి మీ ముందు ప్రకటించబోతున్నాను. వినేవారు, మైకుల ద్వారా వినేవారు, లైవ్ ద్వారా విన్నవారు, ఈ ప్రాంతంలో కూర్చున్నవారు, ఈ రాజు రాకడ, ఈ రాజు అలికిడి, ఈ రాజు గుండె చప్పుడు ఈ రాత్రి మీరు వినాలి. ఆయన మీ హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒంటరితనాన్ని, మీ శరీరంలో ఉండేటటువంటి ప్రతి రోగాన్ని, మీరు మనసులో ఆలోచిస్తున్నటువంటి మీ అప్పును, ప్రతి విషయాన్ని ఈ రాజు సన్నిధిలో మీరు చర్చండి. ఆయన నడిచి మీ మధ్యకు రాబోతున్నాడు. ఆయన అపూర్వమైన వాడు, సత్యానికి ఆయనే పునాది. ఆయనకు ప్రతితుల్యమైనటువంటిది ఇంకొకటి లేదు, ఇంకొక దేవుడు లేడు, ఇంకొక మనిషి లేడు. దావీదు రాజు ఆయనను గురించి పొగుడుతూ అంటున్నాడు, దేవా, ఈ భూమి ఆకాశంలో నీ మహిమను చాటుతున్నాయి, నేను నా గొంతెత్తి ఈ మహిమను చాటుతాను అని చెప్తున్నాడు. ఆ రాజు యొక్క కథనాన్ని మీ ముందు ఈ రోజు ఉంచుతున్నాను. ఆ రాజు ఈ భూమి ఆకాశములను తన స్వాస్థ్యముగా చేసుకున్నాడు.